రండి, ప్రభు సన్నిధిలో సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి చదువుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 12 ఏందాక అట్లా రాస్తున్నారు? రెండవ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 12-13 వచనాలు. అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరడిలగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట రెండవ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 12-13 వచనాల్లో మనష్షే యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. ఎవరి ప్రార్థన అండి? మనష్షే యొక్క జీవితంలో మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా చూడొచ్చాడు. తన ప్రార్థనా జీవితం. మనష్షే ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే 11వ వచనంలో రాయబడుతుంది. కాబట్టి రెండవ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకు రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొనగా గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మనష్షే బబులోనునకు గొలుసులతో బంధించబడి తప్పించుకోవడానికి అవకాశం లేని స్థితిలో బంధించబడి మరి దేవుని సన్నిధిలో మరి బబులోను కొనుకోబడిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని చూస్తాను. దేవుని సన్నిధి అంటే తాను ఎక్కడ ఉన్నాడు అక్కడ ప్రార్థన చేస్తున్న అనుభవం. మనష్షే జీవితంలో ఎటువంటి ప్రార్థన జీవితం చేస్తున్నాడంటే, అది ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నాడంటే, బంధించబడి గొలుసులతో బంధించబడి పట్టుబడినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా సరే మనష్షే లాంటి క్రైస్తవులే నేటి దినాల్లో అనేక మంది ఉన్నవాళ్ళు. రాబో దినాల గురించి మనం చెప్పలేం, కానీ రాబోతున్న దినాలు అన్న ఆలోచన కూడా మనం తప్పు. కానీ నేటి దినాలు ఉన్న క్రైస్తవులు, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనష్షే లాంటి క్రైస్తవులు కంపల్సరీ నేటి దినాల్లో ఉండాలి. ఎందుకు? మనష్షే ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? 11వ వచనంలో అతడు మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి, అంటే తప్పించుకోవడానికి అవకాశం లేనప్పుడు బంధించబడినప్పుడు మనష్షే ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? 12. అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని. కాబట్టి ఇక్కడ మనష్షే యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మనష్షే లాంటి క్రైస్తవ జీవితం నేటి దినాల్లో మనందరికీ ఉంది. ఏంటి ఆ క్రైస్తవ జీవితం అంటే, ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావటం. ఎప్పుడండి? ఆపదలు ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వస్తాం. ఆపదలు లేనప్పుడు దేవుని దగ్గరికి ఎవరు కూడా సహజంగా రావడానికి ఇష్టపడం. ఎందుకు? అన్నీ ఉన్నప్పుడు మనకు దేవుడు ఎందుకు? ఏమీ లేనప్పుడే మనకు ఎవరు కావాలా? దేవుడు కావాలి. అదే మన సామెత. ఇక్కడ మనష్షే కూడా అదే. అన్నీ ఉన్నప్పుడు మనష్షే ఎలా ఉన్నాడు? ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు మనష్షే ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయక మునుపు మనష్షే ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడంటే, దీన్ని 2 భాగాలుగా విభజించవచ్చు, 2 వర్తమానాలుగా. ఒక వర్తమానం ఈ వారం చూద్దాం. ప్రభు రాకడ ఆలస్యమే మనకు ఆయుష్ ఇచ్చి మనల్ని సజీవులు ఉంచితే వచ్చే వారంలో మరొకసారి చూద్దాం. ప్రభు చిత్తమైతే ఇప్పుడు ఒక మాటను చూద్దాం. మనష్షే యొక్క జీవితంలో మరి దేవుని సన్నిధిలో మనష్షే ప్రార్థించక మునుపు తన జీవితం ఎలా ఉంది, ఎలాంటి స్థితిలో ఉండి తన జీవితాన్ని కలిగి ఉన్నాడు అన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి
దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. మనిషి లాంటి జీవితం మనకి ఉండకపోవడం చూసుకోవాలి. అతను ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడో కొన్ని విషయాలు మనం ధ్యానించమనుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రములు. మొదటగా మీరు ప్రభు మరి ఈ యొక్క 2025 సంవత్సరం మొదటి నెల నూతన సంవత్సరంలో మొదటి సంఘ ప్రార్థనలో నన్ను ప్రవేశింపజేసినందుకై మీకు స్తోత్రం తండ్రి. సమయంలో ప్రభు మరి భౌతికంగా ఎంతో బలహీనుండి, కొద్దిగా మోషన్స్ దేవా, దేహంలో బలం తక్కువ అయినప్పటికీ మీ వాక్యం ఉంది, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలనని. మీరు బలపరచండి. ఈ వాక్యం అంతా ముగించేంత వరకు కూడా మీరే తోడుకోండి. ప్రత్యేకంగా తండ్రి మీ కృప మాకు కనపరచండి. అంత మాత్రమే కాదు తండ్రి, సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మీ ఆత్మ అభిషేకం నడిపింపు మాకు దయచేయండి. బలహీనమైన మమ్మల్ని బలపరచండి. మేము ఈరోజు ఎట్లా ప్రార్థించాలో, దేని కొరకు ప్రార్థించాలో, ఎలా ప్రార్థన చేయాలో మీరు నాకును మాకు నేర్పించండి. ఆ క్రైస్తవ ప్రార్థనా జీవితాన్ని బట్టి మేము ఎంతో పురుకొలుపు కలిగిన వారమై ఉంటాను సాయించండి. మనషే లాంటి జీవితాన్ని జీవించుకోకుండా ఒక మంచి ప్రార్థనా పరులుగా మేము జీవించినట్టు సహాయం చేయమని. మనషే దేవా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థించక మునిపి ఎలా ఉన్నాడు కొన్ని విషయాలు మేము చూసుకుని మా జీవితాలు అలా ఉంటే మేము కూడా సరి చేసుకుని ప్రార్థించడానికి సహాయం చేసి ముందున్న సరితో దీవించమని. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని తరబెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారి సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి ఇల్లు జరగకుండా సహాయం చేసి ముందున్న సరితో దీవించి మాతో మాట్లాడి మా అక్క తెచ్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఆ మాట అంటే మనుష్య ప్రార్థన. అందరూ అవసరం ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వస్తారు, అవసరం లేనప్పుడు ఎవరు కూడా దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి రారు. ఇప్పుడు చూడండి, సంఘ ప్రార్థనకు రమ్మంటే రారు. కానీ ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక రోగం వచ్చినప్పుడు ప్రభా ఇక నేను కంటిన్యూగా నీ మందిరంలో ప్రతి మంగళవారం సంఘ ప్రార్థనకు వస్తా ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం. బలహీనత వచ్చినప్పుడే మనకు దేవుడు గుర్తు వస్తాడు. బలహీనత లేనప్పుడు అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు అన్నట్టు ఉంటాం. మనిషి యొక్క జీవితం అంతకంటే వ్యత్యాసంగా ఉంది. ఎందుకంటే ఎక్కువసేపు ఇది ధ్యానించడానికి సమయం కాదు, కానీ క్లుప్తంగా ధ్యానిస్తాం. మనిషి యొక్క జీవితం గురించి ప్రార్థించక దేవుని సన్నిధిలో మనిషి ప్రార్థన చేయకమునిపై ఎలా ఉన్నాడు అని అంటే 2 భాగాలు ఉండే. దాంట్లో మొదటి భాగాన్ని ఈరోజు చూద్దాం రండి. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 2వ వచనం. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 2వ వచనం. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి. కాబట్టి మనిషి యొక్క జీవితంలో ప్రార్థించక మునుపు మనిషి ఎలా ఉన్నాడంటే అన్యజనుల యొక్క హేయక్రియలను అనుసరిస్తున్నాడు. ఎలా ఉన్నాడండి? అన్యజనుల యొక్క హేయక్రియలు. అంటే అన్యజనులు అంటేనే అసలు దేవునికి హేయమైన వారు, మళ్ళీ వాళ్ళ క్రియలను అనుసరించడం ఏంటి? చూడండి ఎంత దారుణమైన స్థితిలో చూడండి. బైబిల్ మనకి ఈరోజు నేర్పుతున్న మొదటి పాఠం ఏంటంటే మనిషి లాంటి జీవితం మనం కలిగి ఉండకూడదు. మనిషి ప్రార్థించక మునుపు ఎలా ఉన్నాడంటే బైబిల్ చెబుతున్న మొదటి కోణం అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరిస్తున్నాడట. ఒక అన్యజనుడు ఎలాంటి క్రియలు అయితే కలిగి ఉంటాడో, ఒక అన్యజనుడు ఎలాంటి క్రియాపూర్వకమైన జీవితం అయితే కలిగి ఉంటాడో, ఎలాంటి దారుణమైన క్రియాపూర్వకమైన జీవితాన్ని అన్యజనులు కలిగి ఉంటారో అలాంటి క్రియాపూర్వకమైన జీవితాన్ని ఇక్కడ మనిషి కలిగి ఉంటాడు. చూడండి, మనిషి యొక్క జీవితము ఎంతో బాధకరమైంది. అన్యజనులు ఎలాంటి వారు? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అన్యజనులు ఎలా అల్లరి లేపుచున్నారు, జనులు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు. మనం వారి కట్లు తెంపుదాం రండి, వారి పార్శ్వములను మన యుద్ధం నుండి పారవేదం రండి అని చెప్పుకొనుచు. కాబట్టి అన్యజనులు ఎలాంటి వారంటే ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాట అల్లర్లు రేపేవారు. అన్యజనులు ఎలాంటి వారు? అల్లర్లు రేపేవారు, వ్యర్థమైన దాన్ని తలంచేటటువంటి అనుభవం కూడా కలిగినటువంటి వారు. ఎలాంటి వారండి? వ్యర్థమైన దాన్ని తలంచేటటువంటి వారు. అంటే మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు కలిగిన అనుభవము అన్యజనుల్లో ఉండదు. అన్యజనుల యొక్క జీవిత చరిత్ర చూడగా, వాళ్ళ యొక్క అనుభవాలు చూడగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళు హేయక్రియలు ఎలా ఉంటాయి అంటే అల్లర్లు, తర్వాత ఎలా ఉంటాయి అల్లర్లు, తర్వాత వ్యర్థమైన వాటిని తలంచుతారు. అన్యజనుల యొక్క జీవిత చరిత్ర మనం చూడగా వాళ్ళు మంచి ఆలోచన చేసేవాళ్ళు కాదు. బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చింది?
దేవుడు అల్లరికి కర్త కాడు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. మరి అల్లరి చేస్తున్నారంటే దేవుడు వాళ్ళ కర్త, దాని కర్త కాదు. అల్లరి చేసే జీవితం ఎవరిది? అల్లరి చేసే జీవితం ఎవరిది అంటే సాతానుకు సంబంధించింది. సాతాను యొక్క స్వభావం, సాతాను యొక్క మనస్తత్వం ఏంటంటే అల్లరి చేసే గుణలక్షణం సాతానులో ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే ప్రియులారా, అన్యజనుల లాంటి ప్రహేయ క్రియల్ని, అంటే ఇక్కడ వారు ఎలాంటి వారన్నా చూస్తున్నాం, వారి క్రియలు ఇంకా వేరుగా ఉండే అన్యజనుల యొక్క క్రియలు, వాటిని అనుసరిస్తున్నాడంట మనిషి. అసలు మనిషి ఎవరు చూడండి, మనిషి ఎవరంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టుబడిన పైస్థానం మంది అతను పాతిపెట్టిరి. యెరూషలేము కాపురస్తులందు అతనికి ఉత్తర క్రియలు ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మరుగుగా రాజైన. ఈ యొక్క హిజ్కియా అలాంటి వాడు ఒక రాజు, ఒక మంచి అనుభవం ఉండవాడే. హిజ్కియా యొక్క జీవితం చూడగా ఎంతో దేవుని సన్నిధిలో బలహీనత, అనారోగ్యం వచ్చినప్పుడు పశ్చాత్తాపడిన అనుభవాలు కూడా హిజ్కియా దగ్గర ఉంది. కానీ మనష్షే యొక్క జీవితం చూడండి ఎలా ఉందో. మనష్షే అలాంటి వాడంటే, ఓ రకంగా చెప్పాలంటే మనష్షే యొక్క జీవితంలో అన్యజనులు చేసే హేయమైనవి, అంటే అల్లర్లు దేవునికి ఇష్టమైనది కాదు. ఇంకా చూడగా ఇంకా వ్యర్థమైనటువంటి తలంపులు కూడా దేవునికి ఇష్టమైనవి కావు. కానీ ఇవి మనష్షే కలిగి ఉండే అనుభవాలు కూడా ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇటు అనుభవంలో మనష్షే ఉన్నాడు, అంటే అల్లరి జీవితం ఉంది, వ్యర్థమైన వాటిని తలంచుకునే జీవితం ఉంది. ఇంకా చూడగా అన్యజనులు అంటే హేయమైన క్రియలు, అంటే దేవుడు అసహించుకునేవి, దేవుడు కోపగించుకునేవి, దేవుడు వద్దనేటటువంటి క్రియలు. అసహించుకోవటం అంటే అర్థం ఏంటి? ఓ రకంగా చెప్పాలంటే పెంటతో సమానమైన జీవితాన్ని మనిషి కలిగి ఉంటాడు. ఎలాంటి జీవితం? పెంటతో సమానమైనది. మనం దేన్ని అసహించుకుంటాం చెప్పండి? పెంటని ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? దగ్గర తీసి ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా పెంటని? ఏం చేస్తారు? మన సొంత పిల్లలు బాత్రూమ్కి వెళ్తేనే అది కడగటానికే మనం ఎంత అసహించుకుంటాం. అసహించుకోమా? ఏంట్రా ఎట్టలేవు అని చెప్పి ఎన్నో అనుకుంటూ వస్తాం. ఒకవేళ వాళ్ళు పొరపాటున ఇంట్లోనే కూర్చున్నా, ఏదైనా లూజ్ మోషన్ అయ్యి అది ఇంట్లోనే చేసినప్పుడు కూడా కోపగించుకుంటూ ఉంటాం, బాధపడుతూ అసహించుకుంటాం. మనం చిచి ఏంట్రా ఎట్ట చేసావు, ఏంది ఎట్టుంది, నేను ఎట్ట పని చేస్తున్నాను ఏంది. అంటే మానవుడి జీవితము ఒక రకంగా చెప్పాలంటే మనిషి యొక్క జీవితము దేవుని సన్నిధిలో అంత అసహ్యాన్ని పుట్టిస్తుంది. దేవునికి మనిషి యొక్క జీవితం ఎలా ఉందండి? అంత అసహ్యాన్ని పుట్టిస్తుంది. అంటే హేయమైన క్రియలన్నిటిని అనుసరిస్తున్నాడు మనిషి. ఎలాంటి క్రియలు? అన్యజనులు చేసే హేయమైన క్రియలు. అన్యజనులు దేవునికి అసహ్యాన్ని ఎట్ట పుట్టిస్తారో, దేవునికి ఎలాంటి అసహ్యాన్ని అయితే అన్యజనులు తీసుకొస్తారో అలాంటి క్రియలు కలిగి ఉన్నాడు మనిషి. ఇప్పుడు మనిషి యొక్క జీవితాన్ని మనం పరీక్షించి నిదానించి చూడగా తన జీవితంలో తన పితరుల లాంటి జీవితం జీవిస్తున్న మనిషి. దావీదు వలెను, ఇంకా చెప్పగా ఇంకా సొలొమోను లాగా కొద్దిగా, లేదంటే హిజ్కియా, వీళ్ళందరూ యొక్క జీవితాలు ఉన్నాయి. అటువంటి జీవితాన్ని మనిషే జీవిస్తున్నా. మరి అలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు మనిషే. ఒక రాజు అయి ఉన్నప్పటికీ, తన తండ్రి దేవుని సన్నిధిలో ఎంతో మంచి ప్రాముఖ్యత కలిగిన అనుభవం ఉన్నప్పటికీ మనిషి యొక్క జీవితం చూడక ఎలా ఉందండి? పెంట లాంటి జీవితం. అంటే అంత అసహ్యమైన జీవితాన్ని మనిషే దేవుని సన్నిధిలో జీవిస్తూ వస్తున్నాడు. కాబట్టి మనిషి యొక్క జీవితం దేవుని సన్నిధిలో ప్రార్థించక మునుపు మనిషి ఎలా ఉన్నాడు? దేవునికి అంత అసహ్యాన్ని పుట్టిస్తున్నాడు. అంటే తన ప్రవర్తన, తన యొక్క హేయ క్రియలు, తన క్రియలన్నీ కూడా ఎలా ఉన్నాయి? పెంట లాంటిది. అంటే ఒక పెంట చూస్తే ఎలా అసహించుకుంటామో అట్లు అసహించుకునేటువంటి క్రియాపూర్వకమైన జీవితం మనిషే జీవిస్తూ వస్తున్నాడు. ఇది మనిషి యొక్క జీవితంలో ప్రార్థన చేయక మునుపు మొదటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. రెండోదిగా, అంటే మన జీవితం కూడా ఎట్లా ఉంటే దేవునికి అసహ్యాన్ని తెచ్చేటటువంటి జీవితం, దేవుడు మనల్ని బట్టి అసహించుకునేటువంటి క్రైస్తవ జీవితం కానీ, విశ్వాస జీవితం కానీ, లేదా మనం కానీ మన కుటుంబీకులు కానీ జీవిస్తుంటే దాని విషయమై సంఘ ప్రార్థనలో మనం ప్రార్థన చేసుకోవాలి దాని క్షమాపణ కొరకే. ఎందుకంటే మనం క్షమాపణ కొరకు ప్రార్థించుకున్నప్పుడు దేవుడు సంఘానికి క్షేమం చేస్తాడు, మనకి మేలు చేస్తాడు, మన కుటుంబానికి మేలు చేస్తాడు. కానీ మొట్టమొదటిగా మనిషి యొక్క జీవితం అన్యజనులు లాంటి హేయమైన క్రియలు జరిగిస్తూ వస్తున్నాడు. అంటే పెంటతో సమానమైనటువంటి క్రియలు, అసహించుకునేటువంటి క్రియలు,
మనిషి యొక్క జీవితంలో ఉన్నాయి. అవే అల్లరితో కూడినవి. ఇంకా చూడగా ఎలాంటివి ఆ క్రియలు మనం చూస్తూ వస్తున్నాం. వ్యర్థమైన దాన్ని తలంచే క్రియలు. ఇట్లాంటి క్రియలు మనిషి యొక్క జీవితంలో ఉంది కాబట్టే మనిషి యొక్క జీవితము పట్టుబడుతూ వచ్చింది. కానీ ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా మనిషి లాంటి హేయమైన క్రియలు, అన్యజనులను అనుసరించే హేయమైన క్రియలు నాలో ఉంటే తీసివేయి. ఎందుకంటే మీరు ఆ హేయమైన క్రియలను చూడగా అసహించుకుంటున్నారు. పెంటను చూస్తే మేము ఎలా అసహించుకుంటామో ఆ హేయమైన క్రియలు మీరు చూడగా అట్లా అసహించుకుంటున్నారు. కాబట్టి ప్రభువా దయచేసి నాలో మనిషి లాంటి క్రియలు ఉంటే, క్రియలు ఉంటే కాదు, బహుశా ఒకవేళ నాకు తెలియకోకుండా నాలో ఉండొచ్చు. మనం ఏమనుకుంటామంటే మనం మంచి క్రియలు కలిగి ఉండాం అనుకుంటాం. కానీ మనకు తెలియకోకుండా అలాంటి క్రియలు మనలోకి సంభవించవచ్చు. కాబట్టి మనం అది మీరైనా నేనైనా ఎవరమైనా సరే ప్రభువా మనిషి లాంటి క్రియలు నాలో ఉంటే వాటిని తీసివేయి. హేయమైన క్రియలు, అల్లరితో కూడినవి, లేదా వ్యర్థమైన తలంచేవి, లేదంటే ప్రభువా పెంటతో సమానమైన అసహించుకునే క్రియలు నాలో ఏవైతుండయో వాటిని తీసే ప్రభువా. వాటిని నేను అనుసరించిన అనుభవం ఉంటే, బహుశా నాకు తెలుసో తెలియకో నేను అనుసరిస్తుంటే వాటిని తీసే ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. రెండోదిగా మనిషి ప్రార్థన చేయక మునిపి ఎలాంటి వాడు, ఎలా ఉన్నాడు? రెండో విషయాన్ని చూద్దామండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఇంకా చూడండి, రెండోదిగా మనషే యొక్క జీవితం ఎలా ఉందో చూడండి. అతడు ప్రార్థించక మునిపి ఎలా ఉన్నాడంటే, రెండోదిగా దేవుని దృష్టికి అంటే యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. కాబట్టి ఈ మనషే యొక్క అనుభవాలు చూడగా చాలా దారుణంగా ఉంటూ వస్తున్నాయి. దేవుని దృష్టికి ఎలా ఉన్నాడండి? చెడు నడత నడుస్తున్నాడంట. అంటే మానవుడు దేవుని దృష్టికి చెడు నడత నడవటం ద్వారా ఏం జరిగిద్ది అని అంటే చూడండి, 6వ వచనం చివరిలో, 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చివరిలో, యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించాను. అంటే ఒక మనుషుని యొక్క నడక అది మంచిదైతే దేవునికి మహిమ, అది చెడు నడత అయితే అది దేవుని కోపం పుట్టించింది. ఎలాంటిదండి? దేవుని కోపం పుట్టించింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు యేసు ప్రభువుని లోకాన్ని పంపిందే ఇందుకోసం కదా. ఎందుకోసం? ఆయన చెడు నడత నడిపించడానికి ఆయన ఈ లోకాన్ని పంపల. మనం చెడ్డవారమైనప్పటికీ, మనం నడక సరైన విధానంలో లేనప్పటికీ, చెడు నడక మనం దేవుని దృష్టికి ఎదుట, దేవుని దృష్టికి చెడు నడత నడుస్తున్నప్పుడు దేవుని కోపం తెప్పిస్తున్నాం. కాబట్టి ఆ కోపం మన మీదకి రాకుండా దేవుని దృష్టి ఎదుట ఏదైతే మనం చెడు నడత నడుస్తున్నామో దాన్ని సరిచేయటానికి యేసు ప్రభువుని దేవుడు ఈ లోకాన్ని పంపాడు. ఆ చెడు నడత ఏదైతే ఉందో ఆ నడకను మార్చేసి, ఆ నడక యొక్క విధానాన్ని మార్చి ఒక మంచి నడవడిక మనకి ఇవ్వటం కొరకై యేసు ప్రభువారు దేవుడి తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని పంపాడు. ఈ లోకానికి యేసు ప్రభువారు రావటం ద్వారా ఏమవుతుంది? దేవుని దృష్టికి ఏదైతే మనం చెడు నడత నడుస్తూ ఉన్నామో దాని నుండి మనం ఏం చేయబడుతున్నాం? తప్పించబడుతున్నాం. ఏదైతే దేవుని ఎదుట చెడు నడుతుందో దాని నుండి తప్పించబడుతున్నాం యేసు ప్రభువారు రావటం ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకపోతే మానవుడు తన దేవుని దృష్టి ఎదుట నడిచిన చెడు నడతను బట్టి దేవుని కోపాన్ని తెప్పించాడు. కాబట్టి దేవుని శాపాన్ని తెచ్చుకోవాల్సిన వాడు మానవుడు. అయితే ప్రతి మానవుడికి ఒక అవకాశం అన్నది ఇవ్వబడుతుంది. ఎలా? యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా దేవుని దృష్టి ఎదుట చెడు నడత నడిచిన మానవుడు ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు? మంచి నడవడికలోకి వచ్చేస్తున్నాడు. అంటే మంచి యొక్క నడిచే మంచితనము, మంచి అనుభవాలు, మంచి ఆలోచనలు కలిగినటువంటి అనుభవంలోకి మానవుడు వచ్చేస్తున్నాడు. కాబట్టి మనిషి యొక్క జీవితం ఒకప్పుడు దేవుని దృష్టి ఎదుటే చెడు నడత నడిచాడు. అంటే మంచి నడవడిక, మంచి నడక దేవునిలో లేదు. ఎవరికి? మనిషి. తన తండ్రి యొక్క స్వభావం వేరు, తన తండ్రి యొక్క విధానం వేరు, తన తండ్రి నడిచిన నడక వేరు. కానీ మనిషి యొక్క జీవితం చూడగా ఎలా ఉందండి? దేవుని దృష్టి ఎదుట సరైన నడక నడతలేదంట. చూడండి, మన పిల్లలే మన ఎదుట సరైన విధానంలో జీవించినప్పుడు మనం ఏం చేస్తాం? కోపగించుకుంటాం. మన పిల్లలే మన ఎదుట సరైన విధానంలో నడవనప్పుడు, సరైన మార్గంలో వెళ్ళనప్పుడు, సరిగా ప్రవర్తించినప్పుడు మనం ఏం చేస్తాం? కోపగించుకుంటాం మన పిల్లల్ని. ఏరా ఎట్లా నడుస్తున్నావేంట్రా, ఇంత చెడ్డ పనులు చేస్తున్నావేంట్రా, నాకు అపకీర్తి చేస్తున్నావు, నాకు అవమానం తెస్తున్నావు అని మనం ఏం చేస్తాం? దేవుని ఎదుట మన పిల్లల్ని ఏం చేస్తామంటే కోపగించుకుంటాం. ఎందుకంటే ఏంటి ఇలాంటి ప్రవర్తన?
కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడిన కానీ దేవుని యొక్క వాక్యం చూడగా మనిషి యొక్క జీవితం దేవుని దృష్టిలో చెడు నడత నడుస్తున్నాడు. అంటే మనుషుల దృష్టిలో నడిస్తే అది వేరు. అందుకే రాయబడుతూ వచ్చింది బైబిల్లో కూడా. మనుషుడు ఎవరు ఏలి అంటాడు. ఏమంటాడు ఏలియా? మనుషుల ఎదుట మనుషులకి వివాదం ఉండేలా యెహోవా తీర్చగలడు, కానీ దేవుని దృష్టిలోనే తప్పు చేస్తే ఇంకెట్లా? అది దారుణమైన స్థితి కదా. దేవుని దృష్టిలోనే తప్పు చేసిన అనుభవం ఉన్నప్పుడు అది ఎంత దేవుడే శిక్షిస్తాడు, కానీ మనుషుడు కాదు. కాబట్టి ఇక్కడ మరి మనిషి యొక్క జీవితం చూడగా దేవుని దృష్టి ఎదుట చెడు నడత నడుస్తున్నాడు. అది సరైనది కాదు. ఆ నడక ఏం చేయాలా? సరి చేసుకోవాలి. మనిషి దేవుని సన్నిధిలో ప్రార్థించక మునుపు ఎలా ఉన్నాడంటే, ఒకటి అన్యజనులు చేసిన హేయమైన క్రియలు అనుసరించాడు. రెండోదిగా చూడగా దేవుని దృష్టి ఎదుట చెడు నడత నడుస్తున్నాడు. మంచి నడవడిక లేదు. మంచి నడవడిక తన జీవితానికి ఎంతో మార్పు తెచ్చింది. ఒక మంచి నడవడిక మానవుడి జీవితానికి ఎంతో మేలుకరంగా క్షేమకరంగా ఉండేది. కానీ ఇప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా ఉంది? మంచి నడవడిక లేదు మనిషిలో. అంటే దేవుని దృష్టి ఎదుట చెడు నడత నడుస్తున్నాడు. అంటే మన జీవితంలో గత సంవత్సరం సరే ఎలా గడిచిపోయింది అన్నది గడిచిపోయింది. గత సంవత్సరం అంతా ఎలా నడిచిపోయింది. నూతన సంవత్సరంలోకి వచ్చిన మనం, నూతన సంవత్సరంలో మొదటి సంఘ ప్రార్థనలో ప్రవేశించిన మనం ప్రార్థించుకోవాల్సిన మొదటి ప్రాముఖ్యత ఏంటంటే, ప్రభా గత సంవత్సరం అంతా అన్యజనులు లాంటి హేయ క్రియలను అనుసరించి ఉన్నానో వాటిని సంవత్సరంలో నాకు లేకుండా నువ్వు చేస్తున్నావు. ఇంకా నాలో అవి ఉంటే నాకు తెలియకుండా వాటిని తీసివేయి. నాలైనా, నా కుటుంబాలైనా, నా కుటుంబీకులైనా, భర్త భార్య అయినా, నా పిల్లలైనా తీసివే ప్రభాని మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు సంఘానికి ఏమైందంటే క్షేమం ఉంటుంది, సంఘానికి మేలు ఉంటుంది. రెండోదిగా చూడగా దేవుని దృష్టికి, ప్రభా నీ దృష్టికి నేను ఎక్కడ చెడు నడత నడిచానో దాన్ని మీరు క్షమించండి ప్రభాని మనం ప్రార్థన చేసుకోవాలి. అంటే దేవుని దృష్టి ఎదుట మనం ఎక్కడెక్కడైతే చెడు నడత నడుస్తూ వచ్చామో అది మనకు తెలియదు. అంటే ఒకని ఎదుటే తన మార్గం సరైనదిగా ఉంటుంది, కానీ తుదుకు అది ఎట్లా వెళ్ళిద్దో తెలియదు కదా, మరణాన్ని దారి తీయచ్చు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా నా నడక నీలో ఎలా ఉంది, సరిగా లేకపోతే నన్ను క్షమించు ప్రభాని మనం ఏం చేయాలా? మంచి నడవడికి కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. సంవత్సరం అంతా మంచి నడవడికి నడవటానికి. ఇక మూడవ కోణాన్ని మనం చూద్దాం రండి. మూడవ మాట చూసినట్టే 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును తిరిగి కట్టించి. కాబట్టి మూడవదిగా మనిషి యొక్క జీవితం ఎలా ఉందంటే, తన తండ్రి పడగొట్టినటువంటి స్థలాలను మరలా ఏం చేస్తున్నాడు? తిరిగి కట్టిస్తున్నాడు. ఇదే మనిషి యొక్క జీవితంలో తప్పు. ఒకటి అన్యజనులు లాంటి హేయ క్రియలను అనుసరిస్తున్నాడు. 2 దేవుని దృష్టి ఎదుట చెడు నడత నడుస్తున్నాడు. మూడవదిగా అతడు ప్రార్థించక మునుపు ఎలా ఉన్నాడు? తన తండ్రి పడగొట్టినటువంటి స్థలాలను తిరిగి మరలా కట్టిస్తున్నాడు. ఏవైతే పడగొట్టేశాడో, ఏవైతే తప్పని, ఏవైతే పొరపాటని, ఏవైతే దేవుని దృష్టిలో చెడ్డగా ఉండి అని పడగొట్టాడో వాటిని మరలా తిరిగి కట్టిస్తున్నాడు. ఇంకా ఇతని జీవితం చూడాలంటే చాలా విషాదకరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. చంద్ర నక్షత్రములకు పూజించాడంట. అంటే ఇంకా అతని జీవితం ఎంతో దారుణంగా ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మొదటి కోణం మనిషి జీవితం గురించి ఈరోజు మొదటి వర్తమానం చూస్తాం. ప్రభు సమయం ఇస్తే మరలా వచ్చే సంఘ ప్రార్థనలో మరో కోణం చూద్దాం. ఇక్కడ మనిషి దేవుని సన్నిధిలో ప్రార్థించే మునుపు ఎలా ఉన్నాడు? ఒకటి అన్యజనులు లాంటి హేయక్రియలను అనుసరిస్తున్నాడు. 2 దేవుని దృష్టి ఎదుట చెడు నడత నడుస్తున్నాడు. మూడవదిగా తన తండ్రి ఏదైతే పడగొట్టాడో ఉన్నత స్థలముల్లో వాటిని మరలా తిరిగి కడుతున్నాడు. అంటే పడిపోయిన క్రైస్తవ జీవితాన్ని తిరిగి కట్టుకోవచ్చు, పడిపోయిన విశ్వాస జీవితాన్ని మరలా తిరిగి కట్టుకోవచ్చు, పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా తిరిగి కట్టుకోవచ్చు వాక్య వెలుగులో. కానీ అపవిత్రమైన వాటిని, పూర్వం ఏదైతే ఉందో వాటిని విడిచిపెట్టిన వాటిని మరలా మనం తిరిగి కట్టుకోకూడదు. ఏం చేయకూడదండి? మరలా తిరిగి వాటిని కట్టుకోకూడదు. అదే మనిషే చేస్తున్న తప్పు. అంటే చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, పూర్వపు దాన్ని దేన్నైతే మనం విడిచిపెట్టామో దాన్నే మరలా మనం తిరిగి కట్టుకుంటాం. అంటే పూర్వపు జీవితం ఏదైతే ఉందో, పూర్వపు మనస్తత్వం ఏదైతే ఉందో, పూర్వపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, లేదంటే దేవునితో గడిపే సమయాన్ని పోగొట్టుకుని ఒకప్పుడు లేనప్పుడు ఎలాంటి జీవితాన్ని మనం జీవించామో దాన్ని మరలా తిరిగి కట్టుకుంటాం. అది ఒక క్రైస్తవుని యొక్క జీవితానికి ఎంతో మేలుకరమైనది కాదు. క్రైస్తవుని యొక్క జీవితానికి మేలుకరమైనది కాదు. మనిషి చూడండి,
తన తండ్రి ఇది మంచిది కాదనేగా దాన్ని పడగొట్టేసింది. మంచిది కాదని పడగొట్టినప్పుడు దాన్ని మరలా తిరిగి కట్టుకుంటూ వచ్చాడు. ఎవరు కట్టుకుంటూ వచ్చారు? మనష్షే యొక్క తండ్రి హిజ్కియా ఏం చేస్తూ వచ్చాడు? ఇది తప్పు, ఇది దేవునికి అసహ్యమైనవి, ఇది దేవుడు ఇష్టపడనివి, ఇవి దేవుడు కోరుకునేవి కావని చెప్పని వాటిని పడగొడుతూ వచ్చాడు. ఏవైతే హిజ్కియా పడగొట్టాడో వాటిని మరలా తిరిగి కడుతున్నాడు. చూడండి, ఇది చాలా తప్పు పని. అంటే ఒక మనిషి ఏలియా యొక్క జీవితాన్ని చూస్తున్నాం. ఏలి ఏం చేస్తాడు? పడిపోయిన బలిపీఠాన్ని కట్టి దేవునికి బలి అర్పిస్తాడు. అంటే ఆ పడిపోయిన ఆత్మీయ స్థితిని కట్టుకోవడానికి మరలా తిరిగి కట్టుకోవడానికి అవకాశం ఉంది, కానీ పూర్వస్థితిని మరలా కట్టుకోకూడదు. ఈ మనిషే చేస్తున్న పని ఏంటి? అక్కడ ఏలియానేమో ఆకాశం నుండి అగ్ని కురిపించడానికి పడిపోయిన తన బలిపీఠం పడిపోయిన బలిపీఠాన్ని కట్టుతూ వచ్చాడు. అది మంచి పద్ధతి. అక్కడ అది కట్టుబట్టడానికి, అది పునాది స్థిరంగా ఉండటానికి ఏలే చేస్తున్నటువంటి కట్టుబాటు. కానీ ఇక్కడ కట్టే విధానం దేని కొరకు కడుతున్నాడు? కీడు కొరకు కట్టుకుంటున్నాడు, మేలు కొరకు కాదు. ఇది కీడు కొరకే. మనిషి యొక్క జీవితంలో ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును మరలా కట్టిస్తున్నాడంట. ఏది దేవుడు వద్దన్నాడు, ఏది దేవుడు అసహించుకుంటున్నాడు, ఏది దేవుడు కాదంటున్నాడు, మరలా వాటిని ఏం చేస్తున్నాడు? తిరిగి కడుతున్నాడు. అంటే మనిషే చూడండి ఎట్లాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు దేవుని సన్నిధిలో. ప్రియులారా, మూడో విషయాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మూడో అనుభవం, మనిషే పడగొట్టినటువంటి వాటిని మరలా తిరిగి కట్టుకుంటున్నాడు. మన జీవితాల్లో కూడా పడిపోయిన స్థితిని మరలా ఆత్మీయ స్థితిని తిరిగి కట్టుకోవాలంటే ఏలియాలాగా ప్రార్థన చేయాలి. ఎలా ఉండాలండి? ఏలియాలాగా ప్రార్థన చేయాలి. కానీ పడిపోయినటువంటి పాత స్థితిని మరలా కట్టుకోకూడదు. పాత మనస్తత్వం, పాత స్వభావం, పాత ఆలోచనలు, పాత ఉద్దేశాలు, క్రీస్తుని ఎరగక మునుపు ఏవైతే మనలో ఉండేవో వాటిని విడిచిపెట్టేసాం. సిలువ కార్యం ద్వారా, మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, సిలువ యొక్క అనుభవం ద్వారా పాత వాటిని మనం విడిచిపెట్టాం. ఏ పాత వాటిని అయితే విడిచిపెట్టాం వాటిని మరలా మనం కట్టుకోకూడదు. అది మనం కట్టుకోవడం ద్వారా సంఘానికి నష్టం. కాబట్టి ఇక్కడ మనిషే చేస్తున్న పని తప్పు. అదే ప్రార్థన చేయక మునుపు మనిషే అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించాడు. 2, యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. 3వదిగా చూడగా తన తండ్రి ఏవైతే పడగొట్టాడో వాటిని మరలా తిరిగి కడుతున్నాడు. అంటే పాత జీవితాన్ని మరలా కొనసాగించుకున్నాడు. ఆ బొమ్మలకు కానీ, ఆ విగ్రహాలు కానీ, ఆ సాగిలి పడతాం కానీ, ఆ లోకానుసారమైన మనిషి అట్లా జీవిస్తాడో అలాంటి జీవితానికి మరలా వెళ్ళిపోయాడు. మరలా పాపం జీవితానికి వెళ్ళిపోయిన అనుభవం. మరలా పాపాన్ని తిరిగి కట్టుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏం కట్టుకుంటున్నాడండి? పాపాన్ని మరలా తిరిగి కట్టుకుంటున్నాడు. అసలు క్రైస్తవుడు ఏం కట్టుకోవాలి? ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి, క్రీస్తులో తన క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటూ రావాలి, ఒక మెట్టు ఒక మెట్టు. కానీ ఇక్కడ మనుష్య కట్టుకుంటుంది ఏంటి? పడగొట్టిన వాటిని మరలా కట్టుకుంటున్నాడు. ఏవి అసహ్యమైన వాటిని పడగొట్టారో వాటినే కట్టుకుంటున్నాడు. అలా మనం క్రైస్తవ జీవితంలో కట్టుకోకూడదు. అదే మనకేమైంది? నష్టంగా మారింది. అది బైబిల్ చెబుతుంది. కాబట్టి మనిషి యొక్క జీవితంలో తన యొక్క తండ్రి ఏదైతే పడగొట్టాడో ఉన్నత స్థలముల్ని మరలా ఆ పాత వాటిని మరలా తిరిగి కట్టుకుంటున్నాడు. ఆ పాత జీవితం, పాత స్వభావాన్ని మరలా కట్టుకుంటున్నాడు. కాబట్టి మనిషికి చాలా నష్టం తెచ్చుకోబోతున్నాడు. ఇది 2, 3. 4వదిగా చూసినట్టే దేవుని సన్నిధిలో మనిషి దేవునికి ప్రార్థన చేయకమునుపు ఎలా ఉన్నాడు? దేవునికి ప్రార్థన చేయకమునుపు మనిషి ఎలా ఉన్నాడు? 4వ విషయం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. మరియు నా నామం ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. కాబట్టి ఇతడు చేస్తున్న మరొక పొరపాటు ఏంటంటే ప్రియులారా, బలిపీఠాలను కట్టిస్తున్నాడంట. ఏ బలిపీఠం? ఎవరి కొరకు బలిపీఠాలను కట్టిస్తున్నాడంటే బయలు దేవతల కొరకు, దేవుని కొరకు కాదు. చూడండి, యెహోవా మందిరం మందు అతడు బలిపీఠంలో కట్టించాడంట. ఎంత దారుణమైన జీవితాన్ని జీవిస్తున్నాడు చూడండి. దేవుని మందిరంలో వ్యర్థమైనటువంటి దేవతల యొక్క బలిపీఠాలు కట్టించడం ఎంత అసహ్యమైన పని, అవునా కాదా? మన దేవుని మందిరాన్ని మనం ఎంత ఇష్టంగా చూసుకుంటాం చెప్పండి. మన ఇంటికంటే కూడా, ఇంకా చెప్పాలంటే మన ఇల్లు ఎంత క్లీన్గా ఉంచుకుంటామో దానికంటే కూడా ఇంక ఇష్టపడతాం దేవుని మందిరాన్ని. ఎంతో ఇష్టంగా ఉంటాం దేవుని మందిరం. ఎప్పుడు ఇంటికాడ పని చేయని వాళ్ళు కూడా దేవుని మందిరంలో పని చేస్తారు. ఎప్పుడు ఇంటి దగ్గర ఇల్లు ఊడవని వాళ్ళు కూడా దేవుని మందిరంలో ఊడుతారు.
ఎందుకంటే దేవుని మందిరం అంటే అంత ఇష్టంగా ఉండేది. అంత ఇష్టమైన మందిరములో, అంత ఇష్టమైనటువంటి యెహోవా మందిరం మందు అతడు ఏం చేస్తున్నాడండి? బలిపీఠములు కట్టిస్తున్నాడంట. అతడు బలిపీఠములు కట్టిస్తున్నాడు. ఎక్కడ కట్టిస్తున్నాడు? ఏ స్థలం మందైతే దేవుడు ఏమని రాయబడుతూ వచ్చింది, ఎన్నటెన్నటికి నా నామం ఉండిద్ది అని చెప్పాడు, ఆ స్థలం మందు బలిపీఠాలు కట్టిస్తున్నాడు. ఏ బలిపీఠాలు కట్టిస్తున్నాడు? 2వ వచనం, 3వ వచనం చదవండి, క్షమించండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33 వచనం. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతలకు బలిపీఠములను నిలిపి. ఎవరి కోసం కట్టిస్తున్నాడు? బయలుదేవతల కోసం. ఎక్కడ కట్టిస్తున్నాడు? మందిరంలో. ఎంత బాధకరం చెప్పండి. మన దేవుని మందిరం అంటే మనం ఎంత ఇష్టపడతాం, ఎంత ప్రేమిస్తాం. అందుకే యెహోవా నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. యెహోవా తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. భక్సింగ్ గారు మొట్టమొదటిగా హెబ్రోన్ కట్టించినప్పుడు హెబ్రోన్కి ఎంట్రన్స్లో ఈ వాక్యం రాయబడి ఉండేది. ఇప్పుడు అది కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ముందలకి ఇంకొక కోణంలో రాయబడుతూ వచ్చింది. కానీ మీరు హెబ్రోన్లోకి వెళ్ళి చూడండి, ఒక ప్లేవుడ్తో ఇలా వేసి ఉండేది. స్టార్టింగ్లో లోపలికి వెళ్ళిన తర్వాత అది మొదటి కట్టిన తర్వాత ఒక పిల్లర్ ఎక్స్ట్రా పెంచారు, 1-2 పిల్లర్. అక్కడ లోపలికి వెళ్ళంగా రాయబడుతూ వచ్చింది, యెహోవా నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని మందిరం అంటే ఒక క్రైస్తవుడికి ఎంత ప్రేమ. తన ఇంటికంటే, తన కుటుంబానికంటే, తనను తాను ప్రేమించుకున్న దానికంటే దేవుని మందిరాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు క్రైస్తవుడు. మరి అలాంటి మందిరములో ఏం చేస్తున్నాడు? బయలుదేవతలకు సంబంధించిన బలిపీఠాన్ని నిలుపుతున్నాడంటే ఎట్లాంటి దారుణమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాడో చూడండి. ఇది క్రైస్తవ జీవితం అని కూడా మనం అనకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అలా చేయడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ చేయడానికి ఇష్టపడితే మారుమూసి పొందుతాడు ఎమ్మటే, ఈ తప్పు ఈ చెడ్డ ఆలోచన నాకు వచ్చిందని. నిజంగా చూడండి ఎంత దారుణమైనటువంటి జీవితం మనషే. దేవుని మందిరములోనే బయలుదేవతకు సంబంధించినటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని కడుతున్నాడంటే ఎంత బాధకరమైన విషాదకరమైన విషయం. అందుకే దేవుని మందిరం ఆ దినాల్లో దేవుని మందిరం కానీ, దేవుని సన్నిధి కానీ, దేవుని ప్రజలు కానీ చెరలోకి పోవటానికి కొన్ని కారణాలు కూడా ఇవే. వాళ్ళందరూ చెరకెళ్ళటానికి, బంధించబట్టానికి, బాధించబట్టానికి కారణాలు ఇవే. ఏంటంటే దేవుని మందిరం ఎలా ఉందో చూడండి. ఎన్నటన్నటికి నా నామం ఉంచుతానని ఏ స్థలమును గుర్చైతే దేవుడు చెప్పాడో ఆ మందిరంలో ఏం చేస్తున్నాడు చూడండి. దేవుడు ఎక్కడ చెప్పాడు? 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అతనితో ఇలాగూ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపం నేను అంగీకరించితిని. నా నామం అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఎవరు చెబుతున్నారు ఈ మాట? సర్వోన్నతుడైన దేవుడు చెబుతున్నాడు. ఎవరికి చెబుతున్నాడు? ఎవరో చెబుతున్నారంటే సొలొమోను చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మందిరం విషయంలో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నీవు కట్టించిన ఈ మందిరంలో నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ సదాకాలం ఉంటుంది అంటున్నాడు. మరి అంత గొప్ప మందిరంలో ఏం చేస్తున్నాడు ఇక్కడ మనషే? అంత గొప్ప మందిరం, దేవుని మనసు ఉండే మందిరం, దేవుని దృష్టి ఉండే మందిరం, దేవుని నామం ఉండేటటువంటి మందిరం, సదాకాలం అక్కడ ఉండే దేవుని దృష్టి, దేవుని మనసు ఉండే మందిరంలో మనషే ఏం చేస్తున్నాడు చూడండి. బయలుదేవత సంబంధించినటువంటి బలిపీఠాలు నిలుపుతున్నాడంటే ఎంత దారుణంగా జీవిస్తున్నాడో చూడండి. వింటేనే బాధగా ఉంటే దేవుడికి ఇంకెంత బాధ అనిపించిందో చూడండి. వింటేనే మనకు బాధ అనిపిస్తుంది, దేవునికి ఎంత బాధ వేసింది. మనషే యొక్క జీవితంలో 1 అన్యజనుల లాంటి హేయమైన క్రియలు అనుసరించాడు. 2 దేవుని దృష్టిలో చెడు నడత నడిచాడు. 3వదిగా చూడగా తన తండ్రి పడగొట్టినటువంటి వాటిని మరలా తిరిగి కడుతూ వచ్చాడు అపవిత్రమైనవి. 4వదిగా చూడగా దేవునికి ఎంతో కోపం తెప్పించిన వాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దేవునికి ఎంతో కోపాన్ని తెప్పిస్తున్న వాడుగా ఉన్నాడు. దేవుని మందిరం, నా నామం సదాకాలం అక్కడ ఉంటుందని చెప్పి ఏ మందిరం గురించి అయితే చెప్పాడో, నా దృష్టి నా మనసు అక్కడ ఉండిద్దని ఏ మందిరం గురించి అయితే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ఏ మందిరం విషయం అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడో ఆ మందిరంలో ఏం చేస్తున్నాడు? నా మందిరం దగ్గర బలిపీఠాలను కట్టించాడంట. ఆ మందిరం ఎదుట బలిపీఠంలో
ఇంకా ఐదో వచనం చివరిలో కూడా చదవండి. అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠమును కట్టించాను. ఎవరు కట్టించాడండి? ఆకాశ నక్షత్ర సమూహాలకు బలిపీఠాన్ని కట్టించాడంట. ఈ ఎంత బాధకరమైన విషయం చూడండి. దేవుని మందిరం అంటే, దేవుని సన్నిధి అంటే ఎంత గొప్పది. దేవుని తేజోమహిమ నిలిచే స్థలము, దేవుని దృష్టి, దేవుని మనసు ఉండే స్థలం. నా నామం అక్కడ సదాకాలం ఉంచుతానని ఏ నామం గురించి చెప్పాడో ఆ నామం కలిగినటువంటి మందిరం. ఇటువంటి మందిరాన్ని, అంటే దేవుని తేజోమహిమ నిలిచే మందిరము, దేవుని నామము నిలబడినటువంటి మందిరము, దేవుని దృష్టి ఉన్న మందిరము, దేవుని మనసు ఉన్నటువంటి మందిరం. ఇటువంటి మందిరాన్ని ఏం చేస్తూ వచ్చాడండి? చూడండి ఎంత బాధాకరమైన విషయము. బయలుదేవతలకి బలిపీఠాలను కట్టాడంటే ఇటువంటి మందిరంలో. దేవుడు కోపగించుకోడు. ఎంత కోపగించుకునేటటువంటి జీవితాన్ని తను జీవిస్తూ వస్తున్నాడు. దేవునికి ఎంత కోపాన్ని తెప్పిస్తున్నాడు. కానీ ఒక మాట వాస్తవం, దేవుడు ప్రేమా స్వరూపి. కాబట్టే ఇన్ని మనషే చేస్తున్నా ఓర్చుకుంటున్నాడు దేవుడు. మనషే ఇన్ని చేస్తున్నా ఓర్చుకుంటున్నాడు. ఒకసారి మన జీవితం కూడా మనషేలాగా ఉండొచ్చు. మనం కూడా హేయమైన వాటిని అనుసరించి దేవుని ఎదుట చెడున, దేవుని దృష్టి ఎదుట చెడునట్టు నడిచి పూర్వపు జీవితాన్ని మరలా కట్టుకుని, లేదంటే అది బయలుదేవతల బలిపీఠాల్లాగా దేవుని కోపం తెప్పించే జీవితం మనలో కూడా ఉండొచ్చు. కానీ ఇంకా మనం ఆరోగ్యకరంగా క్షేమకరంగా ఉండి మరొక నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మొదటి మాసంలో మొదటి సంఘ ప్రార్థనలో మనం సజీవులుగా వచ్చామంటే కారణం ఏంటంటే అది దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి, దేవుని ప్రేమ మన పట్ల ఉంది కాబట్టే మనం ఎలాంటి వారమైనా ఏ క్రియలు జరిగించినా, ఆయన మాట చెడు, ఆయన దృష్టి ఎదుట చెడునడత నడిచినా, పడిపోయిన వాటిని కట్టినా, దేవుని కోపం తెప్పించినా, మనిషి ఎలాంటి జీవితం మనలో ఉండ నూతన సంవత్సరంలోకి వచ్చి మొదటి సంఘ ప్రార్థనలోకి మనం ప్రవేశించామంటే అది మన గొప్పతనం కాదు. కారణం ఏంటి? దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. ఆయనలో ఉన్న ప్రేమే ఇప్పటి వరకు మనల్ని ఏం చేస్తుందండి? సజీవులుగా ఉంచుతుంది. కాబట్టి మనం కూడా మనిషి ఎలాంటి జీవితం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఇటువంటి జీవితం నాలో కూడా ఉంది సరిజే ప్రభు అని. ఎంత దారుణమైన జీవితం అంటే దేవుని నామం, దేవుని మనసు, దేవుని తేజోమహిమ, దేవుని దృష్టి నిలిచేటటువంటి పరిశుద్ధమైన దేవుని మందిరము, దేవుని మందిరంలో బయలుదేవతలకు సంబంధించిన బలిపీఠాలను కడుతున్నాడు. అంటే ఎంత దారుణమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇంకెక్కువ అంటే మనం తీర్పులోకి వస్తామేమో, ఇంకెక్కువ మాటలు మాట్లాడితే తన గురించి తీర్పులోకి రావచ్చేమో. అక్కడ దేవుడు క్షమించను కాక ఒక దుర్మార్గుడిలాగా, ఇంకా ఒక దారుణమైనటువంటి పాపాత్ముడిలాగా, ఒక భయంకరమైనటువంటి దుష్టుడిలాగా ఎంత దారుణమైన పని దేవుని మందిరంలో చేస్తున్నాడు చూడండి. కానీ దేవునికి ఎంత కోపం. మన ఇల్లు పాడు చేస్తే మనం ఊరుకుంటామా? మన ఇల్లు నష్టం చేస్తే మనం ఊరుకుంటామా? ఊరికేమే. మరి దేవుని మందిరాన్ని ఎట్లా చేస్తున్నాడు ఈయన? మనిషే చూడండి ఎంత దారుణంగా చేస్తున్నాడు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి తను ప్రార్థించగా తన ప్రార్థన విని, మనం చదివాం కదా 12వ వచనంలో, అతడు తప్పించుకొనుటకు అవకాశం లేని స్థితిలో అతన్ని పట్టుకుని ఉండేప్పుడు 11వ వచనంలో పట్టుకున్నారు. తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. మనిషే అశూరు రాజు వచ్చి మనిషి తప్పించుకోకుండా తన సైన్యం ద్వారా పట్టుకున్నాడు. అటువంటి పట్టుకుని తప్పించుకునే స్థితి లేకపోయినా బంధించబడిన స్థితిలో ఉండా దేవుడు విడిపించాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు. అది ఒకటి మెయిన్ ఏంటంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు. చూడండి, ఒక అన్యజనులు లాంటి హేయమైన క్రియలు కలిగి ఉన్నాడు. దేవుని దృష్టి ఎదుట చెడునడత నడిచాడు. పడగొట్టిన వాటిని మరలా తిరిగి కడుతూ వచ్చాడు. ఇంకా చూడగా ఇంకేం చేస్తున్నాడు? దేవుని మందిరం ఎదుట, దేవుని మందిరం దగ్గర ఏం చేస్తున్నాడు? బయలుదేవతల యొక్క బలిపీఠాలను కడుతూ వచ్చాడు. అంటే దేవునికి ఎంత కోపం తెప్పించినా అతడు ప్రార్థన చేయగానే దేవుడు ప్రార్థన విన్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇంకా 5వ మాటను చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 5వ వచనం. మరి యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్రముల సమూహముల బలిపీఠములను కట్టించెను. ఎక్కడ కట్టించాడు? వెళ్ళి దేవుని యొక్క ఆవరణంలో 2 కట్టించాడు అంట, ఒకటి కాదు. మళ్ళీ ఏమని రాయబడుతూ వచ్చిందండి? మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠం కట్టించాడంట. అంటే ఇక్కడ దేవుని సన్నిధిని ఏం చేస్తున్నాడు చెప్పండి? పాడు చేస్తున్నాడు. దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. ఒక్కోసారి మనం అంటాం, ప్రభా బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయనని బైబిల్లో రాయబడింది.
మనం అట్లా ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ బైబిల్ ఏం రాయబడుతూ వచ్చిందండి? దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నామని దేవుడు పాడు చేయట్లేదు. ఇప్పుడు మరి ఏం చేస్తున్నాడు? అతడు ప్రార్థించగానే అతడు ప్రార్థన వింటున్నాడు. సహజంగా బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చింది? ఒక సేవకుడు ఒక మందిరంలో గొడవ జరుగుతూ వచ్చింది. ఒక మందిరంలో గొడవ జరిగితే ఒక సేవకుడు ఏం చేశాడంటే మందిరం ఎదుట, సహజంగా మందిరం ఎదుట ఏమని వాక్యం పెడతాం? యెహోవా వల్ల ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్మను, లేకపోతే ఇంకేమైనా ఆశీర్వాదకరమైన వాక్యాలు, రక్షణ సువార్తకరమైన వాక్యాలు పెడతాం. ఈయనేం పెట్టాడు తెలుసా? గొడవ చేసి గొడవ అంతా అయిపోయిన తర్వాత ఎవడైనాను దేవుని ఆలయంలో పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయనని పెట్టాడు. ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయనని మందిరం ఎదుటి పెట్టాడు. ఇప్పుడు ఒక అన్యుడు దాన్ని చదవాలంటే ఎట్లా తీసుకుంటాడు? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుందనో, ఇదిగో లోక పాపాలు మోసుకొని పో దేవుని గొర్రెపిల్లను, మనం చీకట్లో ఉన్నవాటిని ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు తీసుకొచ్చాడనో ఏదో ఒక వాక్యం దేవుని మందిరం ఎదుటి రాస్తే ఒక అన్యుడికి ఒక వెలిగింపు వచ్చింది. అరే నేను చీకట్లో ఉన్నాను, నా పాపాలు యేసు ప్రభు మోసిపోయాడాను, ఏదో ఒక అవగాహన వచ్చింది. మరి ఆయన ఏమని రాపిచ్చాడు? ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయను. దేవుడు పాడు చేయడు. ఏం చేస్తాడు మరి? మనష్షే గురించి చూడండి. 12వ వచనం 11 నుంచి చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 11-12 వచనాలు. అంటే మన ప్రార్థనలు మారాలి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకు రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకుని పోయి, అతడు శ్రమంలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని. ఇప్పుడు మనష్షే ఏం చేశాడు? దేవుని ఆలయాన్ని పాడు చేశాడు. 5వదిగా చెప్పాలంటే ఏం చేశాడండి? పాడు చేశాడు, అపవిత్రపరిచాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని ఆలయంలో అపవిత్రపరిచి దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని పాడు చేశాడు. ఆకాశ నక్షత్రములకు బలిపీఠం కట్టి వాటిని పూజిస్తున్నాడంటే అంత దారుణంగా ఉంది. దేవుని సన్నిధిని పాడు చేయాలా? దేవుని మందిరాన్ని పాడు చేయాలా? అవునా కదా? దేవుని మందిరాన్ని అపవిత్రపరిచాడు, దేవుని మందిరాన్ని పాడు చేశాడు. మరి ఇలాంటి వాడు 11వ వచనంలో పట్టుబడ్డాడు, 12వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. 11వ వచనంలో పట్టుబడిన వాడు 12వ వచనంలో ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? చదవండి ఆ మాట. 13వ వచనం. ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేముకు అతన్ని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఏమైంది చెప్పండి? మన ప్రార్థనలు ఇప్పుడు కరెక్ట్గా చేస్తున్నామా, తప్పు చేస్తున్నామా? ఏమని రాయబడుతూ వచ్చింది? మనష్షే దేవుని ఆలయాన్ని పాడు చేశాడు, దేవుని సన్నిధిని పాడు చేశాడు. మన ప్రార్థన అలా ఉండకూడదు. ఎవరైనా దేవుడు ఆలయం పాడు చేసిన దేవుడు పాడు చేయ ప్రభావం ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు కూడా ఎలా ఉండాలి? ప్రభా తనకు రక్షణ తెచ్చేయి. ఇప్పుడు మనష్షే ఏం చేశాడు చెప్పండి? దేవుని ఆలయాన్ని పాడు చేశాడు, దేవుని మందిరాన్ని ఏం చేశాడు? అపవిత్రపరిచాడు. మరి ఎట్లాంటి వాడు దేవుని దగ్గరకు వస్తే దేవుడు వదిలేశాడా? మరి అదే దేవుడు అంటే ఒకరోజు మన ప్రార్థన తీర్పుకి వచ్చింది. మనం ఎట్టబడితే అట్ట ప్రార్థన చేయకూడదు. సంఘంలో దేవుడు మన ప్రార్థన చూస్తున్నాడు, వింటున్నాడు. భయభక్తులతో ప్రార్థించాలి. ఏమని ప్రార్థన చేశాడు మనష్షే ప్రార్థన ఎలాంటి స్థితిలో ఉన్నాడు మనష్షే? 5వదిగా ఆకాశ నక్షత్రం మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్రం సమూహం బలిపీఠంలో కట్టించెను. ఎంత దారుణమైన వాడు! మందిరాన్ని పాడు చేశాడు, తర్వాత మందిరాన్ని అపవిత్రపరిచేసాడు. ఇటువంటి స్థితిలో ఉన్నాడు మనష్షే. ఇంకా 5 విషయాలు ఉన్నాయి, వచ్చే వారం చూద్దాం. ఇప్పుడు వరకు ఈ చాలు. ఎలాంటి స్థితిలో ఉన్నాడండి? దేవుని మందిరాన్ని అపవిత్రపరిచి పాడు చేసేసాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని సన్నిధి ప్రజలు ఎందుకు వస్తారు? దేవుని ఆరాధించుకోవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి. అట్లాంటి దేవుని మందిరంలో కొత్త రూల్ తీసుకొచ్చాడు, కొత్త అనుభవాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమైపోయింది? మనష్షే బంధించబడ్డాడు, తప్పించుకోవడానికి అవకాశం లేడు, శ్రమల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గరకు వచ్చి బతిమాలుకొని తగ్గించుకుంటున్నాడు. అతడు యెహోవా బతిమాలుకొని తన పితరుల వలె దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో తగ్గించుకొనగా అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఏం చేస్తూ వస్తున్నాడండి? తగ్గించుకొనగా. అంటే మనష్షే యొక్క జీవితం మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటంటే, పాత సంవత్సరంలో మనష్షే లాంటి జీవితం మనం ఉండా, ఈ కొత్త సంవత్సరంలో నూతనమైన సంఘ ప్రార్థన, మొదటి సంఘ ప్రార్థనలోకి వచ్చినప్పుడు మన జీవితం మనష్షేలాగా ఉండకోకుండా సరి చేసుకోవాలని మనకు హెచ్చరిస్తుంది. మనం సరి చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? సంఘానికి క్షేమం ఉంటుంది,
సంఘానికి ఏముంటుందండి? క్షేమం ఉంటుంది, మేలు ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనిషి యొక్క జీవితం 5వ వచనం 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథంలో, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములో అతడు ఆకాశ నక్షత్రం సమూహం బలిపీఠములను కట్టించెను. ఇదే అతడు చేస్తున్న తప్పు. ఈ తప్పును బట్టి మనిషి యొక్క జీవితం ఏమైంది? బంధించబడింది. తప్పించుకోవడానికి అవకాశం లేదు. సరే, ఇతడు చేసిన తప్పులను బట్టి మనిషి తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. బంధించబడ్డాడు, శ్రమల్లో ఉన్నాడు. కానీ అటువంటి స్థితిలో ఏం చేశాడు మనిషి? ఇన్ని తప్పులు చేసినా, ఇన్ని పొరపాట్లు చేశాడు, బంధించబడ్డాడు, చెరసాల్లోకి వెళ్ళాడు, లేకపోతే ఏదైతే బాధించబడ్డాడు. ఇటువంటి స్థితిలో ఉండేవాడు తన తప్పులు తాను తెలుసుకుని ఏం చేశాడు? 12వ వచనంలో దేవునికి మొరపెడుతున్నాడు, బతిమలాడుకుంటున్నాడు. అయ్యా, నువ్వే నిజమైన వాడివి, నేను బుద్ధి తక్కువై బుద్ధిహీనున్నాయి, నీ మందిరాన్ని పాడు చేశా, నీ మందిరాన్ని అపవిత్రపరిచా, నీ మందిర ఆవరణంలో బయలుదేవతలకు సంబంధించిన బలిపీఠాలను కట్టించా. ఇవన్నీ తప్పే ప్రభా. నేను ఇంకా చేశాను, మా తండ్రి పడగొట్టిన వాటిని కడుతూ వచ్చా. ఇంకా నా జీవితంలో ప్రభా మరి అన్ని జనులాంటి హేయమైన క్రియలను జీవిస్తూ వచ్చా. ప్రభా, వీటిని క్షమించు. నీ దృష్టి ఎదుట నేను చెడు నడత నడిచాను, దీన్ని సరిచే ప్రభా అని దేవునిలో బతిమలాడుకుంటున్నాడు. నేను ఈ తప్పు చేశాను, ఈ పొరపాటు చేశాను, ఇది చేయరాని తప్పు, క్షమించరాని తప్పు నేను చేస్తూ వచ్చా, క్షమించరాని పొరపాటు నేను చేస్తూ వచ్చా, క్షమించరాని పాపం నేను చేస్తూ వచ్చా. తండ్రి, నన్ను క్షమించు, బతిమలాడుకుంటున్నాడు. నిజంగా మన దేవుడు లాంటి దేవుడు ఇంకోడు ఉండడండి. ఎందుకు తెలుసా? ఎంత దారుణమైన జీవితాన్ని జీవించి చూడండి, అన్యజనుల లాంటి హేయమైన క్రియలు అనుసరించాడు. 2 దేవుని దృష్టి ఎదుటే చెడు నడత నడిచాడు. 3 పడిపోయిన వాటిని పూర్వపు జీవితాన్ని మరలా తీసుకొచ్చాడు. 4 తన తండ్రి పడగొట్టిన వాటిని మరలా తిరిగి కట్టుకున్నాడు. 5 అది మంచి కొరకు, చెడు కొరకు. 4వదిగా చెప్పండి, మొదటిగా హేయమైన క్రియల్ని, అన్యజనులాంటి హేయమైన క్రియలను అనుసరించాడు. 2 దేవుని దృష్టి ఎదుటి చెడు నడత నడిచాడు. 3 తన తండ్రి పడగొట్టిన అపవిత్రమైన వాటిని మరలా తిరిగి కడుతూ వచ్చాడు. 4 దేవుని మందిరములో ఏం చేశాడు? బయలుదేవతలకు సంబంధించిన బలిపీఠాలను కట్టాడు, అంటే దేవుని కోపాన్ని తెప్పించాడు. 5 దేవుని మందిరాన్ని పాడు చేశాడు. పూర్తిగా దేవుని మందిరాన్ని ఏం చేశాడండి? పూర్తిగా పాడు చేసేసాడు, అపవిత్రపరిచేసాడు. మరి ఇలాంటి వ్యక్తి, ఇటువంటి వాడైనా మనిషే దేవుని దగ్గరకు వచ్చి 12వ వచనంలో ఏం చేస్తున్నాడండి? 11వ వచనంలో పట్టుబడ్డాడు, తప్పించుకోవడానికి అవకాశం లేదు. 12వ వచనంలో ఏం చేస్తున్నాడు తెలుసా? చదవండి ఆ మాట. అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, ఎవరినండి? తన దేవుడు. మరి అంతకుముందు గుర్తు రాలేదా తన దేవుడు ఆయనని? తన దేవుడు ఎవరు? అంతకుముందు గుర్తు రాలే మనషేకి. తాను ఎవరి ద్వారా పుట్టించబడ్డాడో, ఏ దేవుని సన్నిధిలో ఏ దేవుని ప్రజలకు రాజు అయి ఉన్నాడో అదంతా అప్పుడు గుర్తురాలా. అసలు తన దేవుడు ఎవరో కూడా గుర్తురాలా. ఎప్పుడు గుర్తొచ్చింది? ఎప్పుడంటే బంధించబడి తప్పించుకోవడానికి అవకాశం లేనప్పుడు, అప్పుడు బతిమలాడుకోవడానికి తన దేవుడు గుర్తొచ్చాడంట. అంటే అంతకుముందు తన దేవుడేగా, మరి అప్పుడు గుర్తురాలేదు, ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాడు? అప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు సాతానుడు ఉన్నాడు తనతో. ఇప్పుడు బంధించబడి చెరసాల్లోకి వెళ్ళినప్పుడు వాడి పని ఆడు చేసుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? సాతానుడు. చేయాల్సిన పనులన్నీ చేపించాడు. చివరికి ఏం చేశాడు? చెరసాల్లో పడేసినప్పుడు ఇప్పుడు ఏమైంది? ఇక నీతో నాకు పని అయిపోయిందయ్యా మనషే అని చెప్పి హ్యాపీగా అని చెప్పి సాతానుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు సాతానుడు తను వదిలిపెట్టిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా దేవా, నా తండ్రి, నన్ను క్షమించు. ఇప్పుడు అసలు చూడండి ఎంత గొప్ప మాట. తన దేవుడైన యెహోవాను బతిమలాడుకొని నన్ను బైబిల్లో రాయబడుతుంది. అప్పటి వరకు తన దేవుడు ఎవరో కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి గుణ లక్షణాలు, ఎలాంటి వాడు, ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు కూడా తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు మనిషే. ఎంత దారుణమైన వాడు చూడండి. ఒక్క శ్రమ, తప్పించుకోవడానికి అవకాశం లేదు. బంధించబడినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇంకా తప్పించుకోవడానికి అవకాశం లేదు, బంధించబడ్డాడు, శ్రమల్లో ఉన్నప్పుడు, అప్పుడు తన దేవుడు గుర్తొచ్చాడు. చాలా గొప్ప మాట. నాకు చదివితే ఇవాళ చాలా సంతోషం అనిపించింది ఈ మాట చదవంగానే. అంటే దేవుడు ఎట్లాంటోడైనా, ఎట్లాంటి జీవితం కలిగిన వాడినైనా ఒకసారి దేవుని దగ్గరకు వస్తే క్షమించేస్తాడు దేవుడు. అది మన దేవుని గుణలక్షణం. అదే మన దేవునికి ఉన్న గుణలక్షణం. మనిషి ఎంత దారుణంగా ఉన్నాడు చెప్పండి. అన్ని జనులాంటి హేయమైన క్రియలు చేశాడు, చెడు నడత నడిచాడు, తన తండ్రి పడగొట్టిన వాటిని తిరిగి కట్టుకున్నాడు, ఇంకా
దేవుని సన్నిధిలోనే బయలు దేవత సంబంధించిన బలిపీఠాలు కట్టాడు. ఇంకేం చేశాడు మనషే? ఇంకేం చేశాడు? దేవుని ఆ 2 ఆవరణములో నక్షత్రాన్ని పూజించే బలిపీఠాలు కట్టాడు. బలిపీఠాలు వేరు, నక్షత్రాలు పూజించే బలిపీఠాలు వేరు. ఇవన్నీ కట్టాడంటే పూర్తిగా దేవుని మందిరాన్ని పాడు చేసేసాడు. దేవుని ఆలయాన్ని పూర్తిగా పాడు చేశాడు. ఆయన దేవుడు విడిచిపెట్టాడా? ఇట్లాంటి వాడిని విడిచిపెట్టాడా? ఏం చేశాడు? దేవుని దగ్గరకు వచ్చి ప్రభా బతిమలాడుకుంటున్నాడు, అయ్యా కనికరించు, అయ్యా నేను ఇలాంటి వాడిని, అయ్యా నేను ఇలా తప్పు చేశా, అయ్యా నేను ఇలా పొరపాటు చేశా, అయ్యా నేను ఇలా తప్పు చేశా, ఒకసారి నన్ను క్షమించు. నిజంగా దేవుణ్ణి బతిమలాడుకుంటుంటే చలించిపోయాడు దేవుడు, కనికరించాడు దేవుడు, కదిలిపోయాడు దేవుడు. ఏం చేశాడని? కదిలిపోయాడు దేవుడు, కరిగిపోయాడు. ఒక మాట చెప్పాలంటే అన్యజనులు లాంటి హేయక్రియలు చేసిన, దేవుని దృష్టి ఎదుటి చెడు నడత నడిచిన, తన తండ్రి పడగొట్టిన అపవిత్రమైన వాటిని మరలా కట్టిన, బయలుదేవతా స్తంభాలు దేవుని మందిరంలో పెట్టిన, సూర్యచంద్ర నక్షత్రాలకి బలిపీఠాలు కట్టి దేవుని మందిరాన్ని అపవిత్రపరిచి పాడు చేసిన వాడు అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడండి? తన దగ్గరికి రాగానే, అందుకే అంటాడు యేసు ప్రభువారు, నా దగ్గరికి వచ్చేవారు నేను ఏమాత్రమును, నిజంగా మనిషి జీవితం ఎలా ఉందో చూడు. ఇటువంటి వాడిని దేవుడు క్షమించి ఏం చేశాడో తెలుసా? బంధించి తీసుకెళ్లారు కదా, అషూరు రాజు బంధించి బబులోను తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? 13వ వచనంలో, ఆయనకు మరలేడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొచ్చాడు లేదా దేవుడు? బంధించబడ్డ స్థితి, తప్పించుకోవడానికి అవకాశం లేకుండా శ్రమల్లో ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. ఒక్క బతిమలాడుకున్నాడు, తగ్గించుకుని బతిమలాడుకున్నాడు. ప్రభా, ఒకసారి ప్రార్థనలో మనం ఎలా ఉంటామంటే మనమే నీతిమంతుల్లాగా ఉంటాం. ఎప్పుడు అలాంటి ప్రార్థనలు చేయకూడదు. ప్రార్థన ఎప్పుడు కూడా ఎలా ఉండాలా? నేను ఏ పాటి వాడిని? దేవాలయంకి ఎక్కిపోయే వ్యక్తి ఎలా ప్రార్థించాడు? ప్రభా, నేను అన్ని పనులు చేస్తున్నాను, దశమ భాగాలు ఇస్తాను, లేదంటే ఉపవాసం ఉంటాను, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను, అన్నీ చేస్తా, కానీ వీడంత పాపాత్ముని కాదన్నాడు. కానీ ఆ పాపి ఏమంటున్నాడు? ప్రభా, నీ మందిరం ఎదుట తలెత్తడానికి కూడా నేను యోగ్యుని కాదన్నాడు. మరి ఎవరు ప్రార్థన ఆలకించబడింది? అందుకే ప్రార్థన ఎలా ఉండాలంటే ఒకరిని విమర్శించేటట్టు, ఒకరిని ప్రశ్నించేటట్టు, ఒకరిని నిందించేటట్టు, ఒకరిని అవమానించేటట్టు ప్రార్థన ఎప్పుడు ఉండకూడదు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు అవమానించేటట్టు కానీ, నిందించేటట్టు కానీ, బాధకరం కానీ, ఒకరిని విమర్శించినట్టు మనం ప్రార్థన చేస్తే విలాపవాక్యములు 3వ అధ్యాయం 44వ వచనం రాయబడుతూ వచ్చింది, మా ప్రార్థన నీ యొద్దకు చేరకుండా నువ్వు మేఘముల చేత కప్పివేసుకున్నావు. అంటే మనం చేసిన ప్రార్థన ఏమైంది? మేఘాలతో దేవుడు కప్పేసుకుంటాడు. అంటే మన ప్రార్థన వింటల్లా, పేరుకే మనం ప్రార్థన చేసినట్టుండేది, కానీ మన ప్రార్థన దేవుడు వినడు. దేవుడు మన ప్రార్థన వినాలంటే దేవునికి అనుకూలమైన విధానంలో మనం తగ్గించుకుని ప్రార్థించాలి. అది మనిషి యొక్క జీవితాన్ని మనకు నేర్పిస్తుంది. మనిషి జీవితం ఎంత తగ్గింపుకు వచ్చేసింది చూడండి. ఒకప్పుడు ఎంత దారుణమైన వాడు, అన్యజనులాంటి హేయక్రియలు అనుసరించి దేవుని దృష్టి చెడు నడిచి పడిపోయిన వాటిని కట్టి మళ్ళీ దేవుని మందిరంలో బయలు యొక్క బలిపీఠాలను కట్టి ఆ సూర్యచంద్ర నక్షత్రాలకి దేవుని ఆవరణంలో 2 చోట్ల బలిపీఠాలు కట్టేంత దారుణమైన జీవితం, దేవుని మందిరాన్ని పాడు చేసి దేవుని సన్నిధిని నాశనం చేసి దేవుని మందిరాన్ని అపవిత్రపరిచిన వాడు. మరి ఇట్లాంటి వాడు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు, బతిమలాడుకుంటున్నాడు. సరే ప్రభా, నేను ఎట్లాంటి వాడినో, తప్పులే చేసి ఎట్లాంటి వాడిని, నేను పాపినే, నన్ను క్షమించు. దేవుడు ఏం చేశాడు? సరే మనిషే, నువ్వు ఎంతగా బతిమలాడుతున్నావు కాబట్టి ఆ బంధకాల్లో నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేని స్థితి, ఆ బంధకాలు, ఆ శ్రమల్లో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి తన రాజ్యానికి తీసుకొచ్చి మరలా తన రాజ్యం తనకి ఇచ్చాడు. యెరూషలేములోనే తన రాజ్యంలోనికి తీసుకొచ్చి అతన్ని తిరిగి తీసుకొచ్చాడంట. అంటే దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ఇక్కడ మనకి ఈ వర్తమానం సారాంశం ఏంటంటే, మనం ఎలాంటి వారమైనప్పటికీ మన ప్రార్థన తగ్గింపుగా ఉండి మన బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకుని బతిమలాడుకుంటే మనం ఎలాంటి వారమైనా దేవుడు మన ప్రార్థన వింటాడన్నది సూచన. ఇదే మెయిన్ అంశం ఏంటి? మనం ఎలాంటి వారమైనా, ఎలాంటి మనస్తత్వాలు, ఎలాంటి జీవితం కలిగిన వారమైనప్పటికీ, నీవైనా నేనైనా, మనమందరము దేవుని దగ్గరకు వచ్చి
ఏం చేయాలా? తగ్గించుకుని దేవుని బతిమలాడుకున్నప్పుడు మన పొరపాటు విషయమై దేవుడు ఏం చేస్తాడు? తిరిగి మన పూర్వస్థితిని అంటే ఆత్మీయ స్థితిని మరలా మనకు అనుగ్రహిస్తాడు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి మన ఆత్మీయ స్థితిని సంపాదించుకోగలుగుతాం. మనం ఎలాంటి వారమైనా తిరిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఇదే మెయిన్ ఆలోచన. ఈ వర్తమానానికి సారాంశం ఇదే. మనం ఈ మనశ్శయ లాంటి జీవితం కలిగిన వారమైనప్పటికీ దేవుని దగ్గరకు వచ్చి తప్పులు ఒప్పుకొని తగ్గింపు లాంటి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో బతిమలాడుకుంటే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని క్షమిస్తాడు. తద్వారా ఏమైంది? తిరిగి వాళ్ళ రాజ్యం అంటే తిరిగి అతడు ఏం చేశాడు? యెరూషలేములోనే అతని రాజ్యంలోనికి దేవుడు అతన్ని ఎలా తిరిగి తీసుకొచ్చాడు, మనల్ని తిరిగి మన రాజ్యంలోకి, దేవుని సన్నిధిలోకి, దేవుని మందిరంలోకి, దేవుని యొక్క పరలోక రాజ్యానికి కూడా తిరిగి అలా తీసుకెళ్తాడు ప్రభు. కాబట్టి మనం ఏం చేయాలి? మనశ్శయ లాంటి వారం అయినప్పటికీ మనం ప్రార్థన విమర్శగా, ప్రశ్నించేదిగా, నిందించేదిగా, అవమానించేదిగా ఉండకోకుండా మనల్ని మనం తగ్గించుకోవాలి. ప్రార్థన అంటే ఏంటి? మనల్ని మనం తగ్గించుకుని మన అవసరతలు దేవుని చెప్పుకోవటం. ప్రార్థన ఎప్పుడు కూడా నిందించేది కాదు. ప్రార్థన ఎప్పుడు కూడా నిందించేది కాదు. నేను ఆంధ్రాలో సేవ చేసినప్పుడు వింటూ వచ్చా. ఏమని తెలుసా? కొంతమంది ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు. మన సావాసం కాదు, లోదరన్ డినామినేషన్లో పెట్టిన వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఆయా ప్రాంతాల్లో ప్రార్థన గుడికలు పెట్టినప్పుడు ప్రార్థించాడు. ప్రభా ఆమె ఎలా చేస్తుంది ప్రభా, ఆయన ఎలా చేస్తున్నాడు ప్రభా, ఆ అక్క ఎట్లా ఉంది ప్రభా, ఈ అన్న ఎట్లున్నాడు ప్రభా, ఆ పాప ఎట్లుంది, ఈ బాబు ఎట్లున్నాడు ప్రభా అని విమర్శిస్తూ ప్రార్థన చేసేవాడు. నేను అనుకునేవాడిని, వీళ్ళు ఎందుకు చేస్తున్నారో అనుకునేవాడు. తర్వాత అర్థమైంది ఏంటంటే మన ప్రార్థన విమర్శించేది ఉంటే దేవుడు వినడు ప్రార్థన. అందుకే వాళ్ళ జీవితాలు ఎక్కడ వేసిన గొంగల పురుగు అట్టాగా ఉండేది. ఆ గొంగల పురుగు ఏమవ్వాలా? సీతాకో చిలకలాగా మారాలి. అప్పుడే దాని వైభవం బాగుండేది. గొంగల పురుగు ఉంటే ఏం చేస్తారు? అందరూ చంపుతారు. సీతాకో చిలుకైతే అందరూ కొట్టుకుంటారు ముద్దు పెట్టుకోవడానికి కూడా. అంటే వాళ్ళ స్థితి అలాగే ఉండిపోయింది. ప్రార్థన అన్నది ఎప్పుడు కూడా ప్రార్థన ఎలాంటిదంటే విమర్శించేది కాదు. మనషే జీవితం ఇలా ఉంది, అయినా మనషే తగ్గించుకున్నాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, బతిమాలుకున్నాడు. దేవుడు తన ఏదైతే పోగొట్టుకున్నాడో తన రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడు? తిరిగి దేవుడు పోగొట్టుకోవడం కాదు, దేవుని సన్నిధిలో నుండి తను చేసిన తప్పును బట్టి ఏదైతే మనషే పోగొట్టుకున్నాడో తిరిగి దాన్ని సమకూర్చాడు దేవుడు. అంటే ప్రార్థన తగ్గింపు ప్రార్థన, బతిమలాడుకునే ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మనషే రాజ్యం మరలా తిరిగి మనషే ఎక్కించబడింది. మనం పోగొట్టుకున్నవి ఆత్మలు కానీ, మందిరానికి వచ్చే ఆత్మలు ఏవి పోయినా, కొత్త ఆత్మలు రాకుండా మనం అడ్డంగా నూతనమైన ఆత్మలు పోగొట్టుకున్నా, ఉన్న ఆత్మలు పోగొట్టుకున్నా తిరిగి మళ్ళీ అవన్నీ రావాలంటే మనం ఏం చేయాలా? నీవైనా నేనైనా ఒకరివని కాదు, అందరం అబ్జెక్షన్లమే. అందరం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి, తగ్గించుకోవాలి. కాబట్టి ఆ జీవితంలోకి మనం వచ్చి ఒక తగ్గింపు కలిగిన అనుభవంలో మనం వచ్చి మనషే ఎట్లాంటి వాడైనా, ఏదాంతరం అనుభవం కలిగిన వాడైనా దేవుని సన్నిధికి వచ్చి బతిమలాడుకున్నప్పుడు, తాను బంధించబడి తప్పుకోవడానికి అవకాశం లేకుండా శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని బతిమలాడుకోగా దేవుడు తన ప్రార్థన విన్నాడు. ఈయనేం చేశాడు? తను బయటకు తీసుకొచ్చి తన రాజ్యం తనకిచ్చాడు. అట్లాంటి జీవితం మనకు దేవుడు ఇవ్వాలంటే మనం వేటి నుండి బయటికి రావాలో వాటి నుండి బయటకు వచ్చి మరలా తిరిగి పూర్వ క్రైస్తవ జీవితాన్ని మనం పొందాలంటే దేవుని సన్నిధి బతిమలాడి తగ్గించుకుని ప్రార్థన చేయాలి. అటు ప్రార్థన మనం చేయనట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. అప్పుడు మనం సంఘం కూడా మరలా తిరిగి కట్టబడి కోల్పోయిన ఆత్మలు నూతన ఆత్మలతో మందిరము సంఘం అభివృద్ధి అయి కొత్త అనుభవంలోకి వచ్చినట్లు, కోల్పోయిన వాటిని తిరిగి సమకూర్చుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. అట్టి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనందరికీ మంచి కృపనిచ్చి మనం తగ్గించుకున్న ప్రార్థన జీవితం మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.